ఉంది. ప్రస్తుతం అక్కడ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. వ్యయ ప్రయాసలు కోర్చి ఎన్టీవీ టీం ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకుంది. దాదాపు పహల్గాం బేస్ క్యాంప్ నుంచి 3.5 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేస్తూ ఆ బైసారన్ ప్రాంతానికి చేరుకుంది. రాళ్లు బురద మధ్య ప్రయాణం కొనసాగింది. ప్రస్తుతం ఆ 3.5 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా కఠినమైన ప్రాంతం, పర్వతాల మధ్యలో ఉంటుంది. ఇది మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంతకంటే కూడా భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు, బైసారంలో ప్రస్తుత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని ప్రత్యక్షంగా అందించేందుకు ప్రస్తుతం ఎన్టీవీ టీం ఆ ప్రాంతానికి చేరుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం పహల్గాం మొత్తం కూడా భద్రతా వలయంలో మోహరించారు. అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసిన చోటికి ఎన్టీవీ టీం చేరుకుంది. సో ఎన్టీవీ టీం ఇప్పుడు గ్రౌండ్ జీరోలో ఉంది. గ్రౌండ్ జీరో నుంచి నేను స్పెషల్ రిపోర్ట్ను అందించబోతున్నాను. చూడొచ్చు, ఏదైతే పూర్తిగా అంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి దారులు మనం చూస్తున్నాము. వాళ్ళు వచ్చినటువంటి దారి ఇదే. ఆ తర్వాత పూర్తిగా కూడా ఏదైతే బైసరన్ వ్యాలీ ఉందో ఈ వ్యాలీ పైన వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకంటే బైసరన్ వ్యాలీ అంటేనే ఖచ్చితంగా ఒక ఓపెన్ ఏరియా. ఈ ఓపెన్ ఏరియాలో వాళ్ళు ఏ రకంగా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ నుంచి పారిపోవడం కూడా వాళ్ళకు సులువనే ఆలోచన వచ్చింది. దాంతోనే ఎన్నో రోజులుగా ఇక్కడ పూర్తిగా టార్గెట్ చేస్తూ ఒకవైపు ప్రత్యేకంగా ఇక రెక్కి నిర్వహించారని చెప్పుకోవచ్చు. సో రెక్కి నిర్వహించారు. మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడమే కాకుండా కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్ పైన కన్నువేశారు. ఆ తర్వాత ఏ రకంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విట్జర్లాండ్ గా చెప్పుకునేటటువంటి ఈ స్విట్జర్లాండ్ లో ఉగ్రవాదులు రక్తపు టేరులు పారించారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్ లోనే ఈ ఘటన జరిగింది. అత్యంత భయానకమైనటువంటి ఘటన. ఎప్పుడు కూడా టూరిస్టుల పైన ఈ స్థాయిలో దాడి జరగలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉంటారు, కానీ ఎప్పుడు భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య మాత్రమే దాడి జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఇక ఏదైతే స్పాట్ లో మనం చూస్తున్నాం అంటే ఇక్కడ అందరూ కూడా లోపలికి ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించి ఒక జోన్ క్రియేట్ చేశారు. ఇది ఎంటర్టైన్మెంట్ జోన్. ఎవరైతే పహల్గాం వస్తారో పహల్గాంలో ఉన్నటువంటి వాళ్ళు ట్రెక్కింగ్ ద్వారా పైన ఉన్నటువంటి ఈ బైసరన్ వ్యాలీకి రావాల్సి ఉంటుంది. సో బైసరన్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఏదేదైతే స్పాట్ లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే మొదట వాళ్ళకు రిలాక్స్ అవ్వడానికి టీ, స్నాక్స్ ఉంటాయి. దాంతోపాటు మ్యాగీ అనేది ఇక్కడ కామన్. మరోవైపు పిల్లలు ఆడుకునేందుకు కావచ్చు, జంపింగ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎప్పటిలాగానే టూరిస్టులు పైకి వచ్చారు. అందరూ తమ తమ ఎంటర్టైన్మెంట్ లో వాస్తవానికి మునిగిపోయారు. కానీ ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి కొండల్లోంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు 7 ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే లోపల ఉన్నటువంటి మహిళలను, పిల్లలను కాదు, మొదట మగవాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళందరినీ మధ్యలో ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది ఓ మిడిల్ లో ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ కు అందరినీ ఒక చోటుకి తీసుకెళ్లారు. చోటుకు తీసుకెళ్లడమే కాకుండా అందులో ఉన్నటువంటి వాళ్ళను మతపరంగా అంటే ఎవరిది ఏ మతం అంటూ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగా మతం ఎవరిది ఏంటి అని తెలుసుకుంటూ టార్గెట్ అనేది బ్లాంక్ లోనే పెట్టారు. సో ఏ విధంగానైతే హెడ్ పైన కాలుస్తూ వాళ్ళు డైరెక్ట్ మైండ్ బ్లాంక్ లో కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొంతమంది క్షతగాత్రులను ఇక్కడి నుంచి తరలించాలంటే, వాస్తవానికి రక్షించాలంటే కూడా ఎంతో టాస్క్. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో అయితే ఈజీగా రక్షించగలుగుతాం, కానీ కిందికి ట్రెక్కింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 3.5 కిలోమీటర్లు డౌన్ కు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ప్రాంతానికి వెళ్లే వరకు కొంతమంది చనిపోయారు. సో ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఫైనల్ గా ఒకవైపు అయితే కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంతో పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎక్కడికక్కడ తాము ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఒకవైపు ఆర్మీ చేస్తుంది. ఆర్మీ ఇప్పటికే పూర్తి స్థాయిలో
రంగంలోకి దిగింది. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో దారుణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. రక్తపు ఏరుల్లా అని చెప్తాం. ఎందుకంటే కాశ్మీర్ అంటేనే కొండలు, కోనలు, సెలయేర్లు అంటాం. కానీ ఏకంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం రక్తపు టేర్లను సృష్టించింది. దాంతో ప్రతి ఒక్కరూ ఎంతో టెన్షన్కు గురయ్యారు. సో ఫలితంగా అటు ఎవరైతే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అటు టూరిస్టులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక స్పాట్ చూస్తున్నాము, ఏదైతే పిల్లలు అందులోకి ఎక్కి జంపింగ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఆడుకుంటున్నటువంటి సమయంలో అంటే తమ వాళ్ళ ముందే, తమ పిల్లల ముందే ఏ విధంగానైతే వాళ్ళు దాడి చేసినటువంటి విధానం మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది, టెన్షన్ పెట్టింది. సో మొత్తానికైతే ఇంత దారుణంగా అంటే మనం చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్లోనే ఇదంతా జరిగింది. సో దానికి అనుగుణంగా మనం చూస్తున్నాము ఆ స్పాట్ నుంచి కావచ్చు, ఆ తర్వాత మిగతా స్పాట్లు ఎన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్పాట్స్ ఇవన్నీ కూడా. సో ఈ స్పాట్లను టార్గెట్ చేసుకొని అటు ఉగ్రవాదులు దాడి చేశారు. సో ఇప్పుడు 3వ రోజు ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులు ఇక్కడ నుంచి ముజఫర్ అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముజాఫాబాద్ లో ఉన్నటువంటి సేఫ్ హౌస్ కు తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే వాళ్లను ఖచ్చితంగా పట్టుకుంటాం, ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి భారత్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, బైసరన్ వ్యాలీ నుంచి.